కర్నూలులో మంత్రి టీజీ భరత్ పర్యటించారు. పర్యటనలో భాగంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 27 వాహనాలు జెండా ఊపి స్టార్ట్ చేశారు. తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్న ప్రజల కోసం మంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఆయన. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆఫ్టర్ డివిజన్ సార్ ఐడెంటిఫై చేసి 2015లో ఈ వెహికల్స్ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐదర్ బ్రింగింగ్ దెమ్ టు హాస్పిటల్ ఆర్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి సేఫ్గా చేర్చుకునే దానికోసం ఈ వెహికల్స్ డెడికేటెడ్గా ఇప్పుడు 102 టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి వెహికల్స్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసి కంఫర్టబుల్గా వాళ్ళని ఇంటికి చేర్చే దాంట్లో కానీ హాస్పిటల్ పిలుచుకొని వచ్చే దాంట్లో ఈ వెహికల్స్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. కర్నూలు డిస్ట్రిక్ట్లో దగ్గర 27 వెహికల్స్ వస్తున్నాయి. మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో దాదాపు 13 నుంచి 14 వెహికల్స్ ఉంటాయి. సో బేసిక్లీ సార్ నేను ఎప్పుడు అంటుంటా, చంద్రబాబు గారు ఎన్ని పనులున్నా ఏమి ఇష్యూస్ ఉన్నా ఎంత ఉన్నా హీ స్పెండ్స్ టైమ్ ఇన్ ఆర్టీజీఎస్ ఎవ్రీ వీక్ మండే. సో పబ్లిక్ పర్సెప్షన్ ఏమి, పబ్లిక్కి ఏది చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ప్రయారిటీ వర్క్స్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మనకి 2019 నుంచి 24లో ఖజానాను ఖాళీ చేశారు కాబట్టి ఇప్పుడు ఉండే ఖజానాతో ఏవి ఇంపార్టెంట్ ఇవ్వాలా, ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది హీ హ్యాజ్ అ గుడ్ నాలెడ్జ్. దాన్ని బట్టి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ దాని కింద లాంచ్ కావడం జరిగింది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆఫ్టర్ డివిజన్ సార్ ఐడెంటిఫై చేసి 2015లో ఈ వెహికల్స్ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐదర్ బ్రింగింగ్ దెమ్ టు హాస్పిటల్ ఆర్